బాలనగర్లో ట్రాఫిక్ పోలీసుల వల్ల ఒక అతను కింద పడి చనిపోవడం జరిగిందని చెప్పేసి అయితే బంధువులు ఇక్కడ ఆరోపిస్తున్నారు. బంధువుల మీద ట్రాఫిక్ పోలీసులు కానీ లాండ్ ఆర్డర్ పోలీసులు లాఠీ చార్జ్ కూడా ఇస్తారు. ఇదే సంబంధించి గురుతురెడ్డి దాని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మనతో మాట్లాడు. బ్రదర్ ఏమైంది అసలు, మీ అన్నయ్యకి ఏమైంది ఇట్లా? మా అన్న బండి మీద పోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపుతాకు ప్రయత్నించారంటండి. అన్న ఆగుదామని జర ముంగడ ఇట్లా అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, జర ఆగుదామని అనుకున్నప్పటికీ ఆ కానిస్టేబుల్ షర్ట్ బటన్ గుంజటం ఇట్లా వెనక నుంచి గుంజాడంటండి. గుంజటం వల్ల అన్న కంట్రోల్ చేసుకోలేక బస్ కింద పడిపోయాడంట. ఆ కానిస్టేబుల్ కూడా ఫుల్ డ్రింక్లో ఉన్నారండి. అక్కడ చూసిన ప్రజా మొత్తం అంతా చెప్తున్నారండి. మినిమం అక్కడ దగ్గర ఒక 500 మంది వరకు ఉన్నారండి. లేడీస్ వాళ్ళు కూడా కానిస్టేబుల్ కొట్టారండి. అక్కడ లోకల్లో ఉన్న లేడీస్ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మాకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు డ్రింక్ చేసి ఉండడం వల్ల నీ వల్ల చనిపోయాడని చెప్పి అక్కడ కొట్టారండి కానిస్టేబుల్ కూడా. మేము వెళ్ళి అక్కడ ఉంటే మాట్లాడితే కూడా మాకు బాడీని చూపించకుండా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది ఏంటన్నది కూడా ఎవరికి చెప్పట్లేదు. మేము అడిగితే పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇంక మొత్తం ఇట్లా కొట్టారు చూడండి, లాఠీ చార్జ్ చేసి కొట్టారు. లాఠీ చార్జ్ ఎందుకు చేశారంటే మీరేమన్నా పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారా? ఎవరి మీద ఏం చేయలేదండి. జనం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మొత్తం బెదర కొట్టేశారండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్లో జనం అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొని ఎవరెవరో చూడకుండా ఎవరు వెళ్ళలేదని చూసేటోళ్ళు వచ్చిన వాళ్ళు మమ్మల్ని కూడా కొట్టేశారు. మా బ్రదర్ అని చెప్పిన, మా సొంత బ్రదర్ అని చెప్పినా కూడా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసుకోండి అని చెప్పి కొట్టేశారు. అంటే పోలీసులు చెప్తున్నది ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ వల్ల కాదు, తనే వెనకాల వచ్చిన బస్సుతోని వల్ల అయిందని చెప్పేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు కాకుండా మా అన్న అక్కడ చూసిన సాక్ష్యాలు చెప్తున్నారు కదండి. ప్రతి ఒక్కరు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, వీడియోలు ఉన్నాయండి. చూసిన సాక్ష్యాలు చెప్తున్నారు అక్కడ ప్రతి ఒక్కరు కూడా. ఆ కాలర్ పట్టుకోవడం వల్ల పడిపోయారని చెప్పి. అక్కడ కానిస్టేబుల్ కాకపోతే కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి నిలబడాలి కదా సార్. కానిస్టేబుల్ కూడా వచ్చి ఇక్కడ నిలబడాలి. అక్కడ జరిగిందని సిచ్యువేషన్ చెప్పాలి. మేము ఎలా ధర్నా చేస్తున్నామో ఇక్కడ మాట్లాడుతున్నామో ఆయన రావాలి కదా. కానిస్టేబుల్ రాలేదు, మేము ఆయన పట్టుకోలేదని ఎవరు చెప్పారండి మీకు? ఆయన పట్టుకోవడం వల్ల పడిపోలేదని ఎవరు చెప్పారు? చూసిన వాళ్ళు చెప్పారా? చూసిన వాళ్ళ సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మా దగ్గర ఉంది. చూసిన వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ లైవ్లో చూసిన అబ్బాయి కూడా మా వీడియోలో మాట్లాడారు. అక్కడ ఉన్న లేడీస్ కూడా కానిస్టేబుల్ మీద చేసుకున్నారు. ఆయన ఆల్రెడీ డ్రింక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడు. మా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిమంటే చూపిస్తా వీడియో కూడా. ఆయన ఒక్క నిమిషం ఆగండి. చెప్పారు మీరు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది అడిగానండి, మరి చేశారా పోలీస్ ఆఫీసర్లు? అడిగాను. డీజీపీ గారు వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారంట. ఆయన ఏం చేయలేదు, ఆయన వల్ల కాదని మాకు డీజీపీ గారు చెప్తున్నారు లోపల. ఆయన పెద్ద డీజీపీ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు. ఆయన విఐపీ క్యాండిడేట్ అండి. మరి ఆయన ఒక చీఫ్ మినిస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి డీజీపీ గారే స్వయంగా వెళ్ళి ఆయన అక్కడ మాట్లాడొచ్చారంట కానిస్టేబుల్ గారితో. అంతే, ఆయనకు మాట్లాడవలసిన పని ఏంటంటే అక్కడ ఏం చేయలేనప్పుడు ఇక్కడ వచ్చి ఉండాలి కదా ఆయన. కానిస్టేబుల్ గారు నేను ఏం చేయలేనప్పుడు సీసీ ఫుటేజ్ తీస్తారు కదా, ఆయన ఉండాలి కదా. ఆయన లేనప్పుడు డీజీపీ గారు వెళ్ళి అక్కడ మాట్లాడతాం ఏంటండి? అది కరెక్ట్ అన్న. ఇప్పుడు లోపలికి వెళ్ళి అడిగితే డీజీపీ గారు మాకు అది చెప్తున్నారు. ఇప్పుడు ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి టెస్ట్ చేపి తీసుకురండి అంటే కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా, ఇప్పుడు ఆయన ఉన్నారో లేదో కూడా డీజీపీ గారు ఏమన్నారు, అక్కడ స్టేషన్ దగ్గరే ఉన్నారా అని చెప్తున్నాడు మాకు. అది దిగిన తర్వాత న్యాయం కావాలని కోరుకుంటారు సంబంధించి. సార్ ఇప్పుడు అన్నకి 2 చిన్నపిల్లలు ఉన్నారండి. మేము ఆ కానిస్టేబుల్ అన్నది ఏం జరిగిందో ఏంటన్నది మొత్తం టీసీటీబీలో ఉంటుంది కాబట్టి ఆ చిన్నపిల్లలిద్దరికి న్యాయం జరిగేటట్టు చూడమని చెప్తున్నాం. ఇప్పుడు జరిగింది ఆయన వల్ల జరిగింది అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మేము ఆయన డ్యూటీలోంచి కూడా, మా అక్క అన్న డ్యూటీలోంచి కూడా తీయమని చెప్పట్లేదు, కానీ చిన్నపిల్లలిద్దరికి న్యాయం చేయాలని చెప్తున్నాం. అది ఎంతవరకు తీసుకెళ్తారో డీజీపీ గారికే తెలుసు. ఆయన పరామర్శించి వచ్చారు కదా అక్కడ. ఆయన పరామర్శించి వచ్చినప్పుడు ఆయన చేస్తారో న్యాయం, లేదా డీజీపీ గారు చేస్తారో, మాకు న్యాయం చేసేదాకా ఇక్కడ ఇట్లా ఉంటుంది. బాడీని కూడా మాకు చూపించకుండా పోస్ట్ మార్టం తీసుకుని, నేను బ్రదర్ అండి, బాడీ ఎక్కడ ఉందో కూడా చెప్పట్లేదండి. ఇప్పుడు మాకు అక్కడికి తీసుకెళ్ళిపోయారు, పోస్ట్ మార్టం చేయించేస్తున్నారని మాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేస్తున్నారండి. ఎవరో మరి మా వదిన గారు అక్కడ ఉన్నారండి, వెళ్ళి పంపించాము. ఆయన సైన్ చేయమని చెప్తున్నారంట. సైన్ ఎందుకు చేస్తారండి? ఆవిడ అసలు ఏం జరిగింది ఏంటో డీటెయిల్స్ తెలియకుండా పోలీస్ స్టేషన్ అక్కడ తీసిపోయి సైన్ చేయించమేంటండి? బలవంతంగా మిమ్మల్ని ఊరికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఏమన్నా ఊరికి పంపించే ప్రయత్నం ఏం చేయలేదండి. ఇప్పుడు వరకు మా అన్నను చూపించలేదు మాకు. ఇప్పుడు వరకు మా అన్నను చూపించలే. 12 నాకు 12 గంటల నుంచి నేను ఇక్కడికి వచ్చి ఉన్నానండి. ఇప్పుడు వరకు మా అన్నను చూపించలేదు నాకు. మా అన్న ఎక్కడ ఉన్నాడో కూడా నాకు చెప్పట్లేదు. ఇప్పుడు నేను పోతానంటే కూడా మీరు ఇక్కడ ఉన్నానని చెప్పి లోపల కూర్చోబెట్టారు. ఇప్పుడు దాకా మా వాళ్ళు వచ్చేదాకా లోపల కూర్చోబెట్టారు. వీళ్ళందరూ వచ్చి మాట్లాడేదాకా లోపల కూర్చోబెట్టారు. నేను వెళ్తానండి, మా అన్న దగ్గరికి వెళ్తా అంటే కూడా పంపియ్యారు, మిమ్మల్ని ఇక్కడ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. అందులో ఏంటది బి గోపాల్ అని ఆయన పేరు. ఇది చిన్నబాబు అంట, తీసేసి పడేశారు. అక్కడ ఉన్న పిల్లలు తీసి నాకు ఇచ్చారు ఇది. అయితే ఒక బాబు చూశాడంట, అతన్ని కాలర్ పట్టి గుంజేయడం వల్లే బస్ కింద పడిపోయాడంట. పడిపోయిన వెంటనే స్పాట్లో డెత్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఒక్కరితే ఇక్కడికి తీసుకొస్తానన్నారు, అంబులెన్స్ ఎక్కిచ్చేశారు, తీసుకెళ్ళిపోయాడు. నేను అతన్ని అయితే ఇతనే అనేసి అతను చూపిస్తుంటే నేను అడుగుతున్నా, అతనైతే డ్రింక్ చేసి ఉన్నాడు. అతన్ని ఏమి జాబ్లోంచి తీసేయమని నేను చెప్పట్లేదు. ఆ పిల్లలు చిన్న పిల్లలకి న్యాయం చేయండి అంతే. చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పాప కూడా బయటికి వెళ్ళలేదు, వాళ్ళ వైఫ్
ఆ అమ్మాయి చదువుకుందో లేదో కూడా నాకు అంత తెలియదు. ఆ అమ్మాయి అసలు బయటికి వెళ్ళి ₹1 సంపాదించి పిల్లల్ని పోషించే అంత స్టామినా అమ్మాయి దగ్గర లేదు. నాకేంటంటే ఆ ఇద్దరు చిన్నపిల్లలకి న్యాయం చేయండి అంతే మేము చెప్పేది అదే. అతన్ని జాబ్ తీసేయడం వల్ల కూడా మరి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే అతన్న ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోతుంది. మాకు కావాల్సింది అది కాదు, న్యాయం కావాలి. మేము ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని వచ్చి ఇక్కడ కూలి పనుల కోసం అని ఉండిపోయిన వాళ్ళం. అతను చాలా అట్టగట్ట ఉంటాడు. ఎవరు వచ్చి గుద్దున 2 కాళ్ళు ఆపేసుకోగలుగుతాడు ఆ అబ్బాయి, నాకు తెలుసు. అలాంటి అబ్బాయిని ఆ అబ్బాయి కాళ్ళను పట్టి గుంజడం వల్లే పడిపోయాడు. మాకు కావాల్సిందంటే న్యాయం కావాలంతే. మేము చిన్న చిన్న పనులు చేసుకుని బతికేటోళ్ళు. ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి వీళ్ళ గేదెల్లంక ఎవరైతే షర్ట్ అట్టుకుని గుంజాడో అతను ఇక్కడ ఉండాలి కంపల్సరీ. ఒక మామూలుగానే నేనే ఎవరినన్నా గుద్దానంటే అతను కింద పడిపోయాడంటే వెంటనే నన్ను అరెస్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఒక పోలీస్ వ్యక్తిని ఇప్పటి వరకు మీరు ఎందుకు రిమాండ్లోకి తీసుకోలేదు? ఇప్పటి వరకు రిమాండ్లోకి తీసుకోవాలి కదా అతన్ని, ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోవాలి కదా. అతను ఎక్కడున్నాడో చూపించట్లేదు అసలు. ఎందుకని ఈ బ్యాడ్జీలు వాళ్ళు తప్పు లేకుండా ఎందుకని బ్యాడ్జీలు తీసి పడేయాలి? డీజీపీ గారు వెళ్ళి ఆయన దగ్గరికి మాట్లాడారంట. మరి అంత విఐపి ఆయన గుద్దేసిన ఆయన కాలర్ పట్టుకుని పడేసిన ఆయన అంత విఐపి కాబట్టి డీజీపీ గారే డైరెక్ట్ వెళ్ళి చూసొచ్చానని చెప్పారు మాకు లోపల. నేను వెళ్ళి చూసొచ్చానని చెప్పారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు పరామర్శించడానికి రాలేదు. అక్కడ కాలర్ పట్టుకుని పడిపోయిన దగ్గర కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి డీజీపీ గారు మాట్లాడి వచ్చారని చెప్తున్నారు. ప్రపంచం అంతా అట్టుడికిపోయినప్పుడు ఏ సెలబ్రిటీ కన్నా ఏదన్నా అయితే కనుక అందరూ వచ్చేద్దరు ఇప్పుడు.